हरि ओं श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः चतुर्थोऽध्यायः జ్ఞానకర్మసన్యాసయోగः। ఈరోజు 4వ అధ్యాయము 35వ శ్లోకం ఈ పాఠంలో చెప్పుకుందాం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యాస్యాత్మన్యో మయి. యజ్ఞాత్వా న పునః మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. ఇది పద విభజన. చూడండి, నిన్నటి పాఠంలో ఈ తత్వాన్ని దర్శించిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని బోధించమని అడగమని చెప్పాడనమాట. ఎలా అడగాలో ఆ విషయము నిన్న మనకి 34వ శ్లోకంలో చెప్పారు. ఈరోజు మనము ఇంకా చెప్తూ ఉన్నారు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. అర్జున, దేనిని తెలుసుకొని దేనినైతే నువ్వు తెలుసుకొని మళ్ళీ తిరిగి ఈ మోహంలో పడకుండా ఉంటావు. ఇప్పుడు ఏది? ఈ తత్వజ్ఞానము. ముందు మనము బోధించమని వెళ్ళి అడిగాడు కదా, అడిగిన తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలిగితే మళ్ళీ మోహంలో పడవు అని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి నువ్వు దేనిని తెలుసుకొని మరలా ఇట్టి మోహాన్ని పొందవు. అట్టి జ్ఞాన ప్రభావము చేత, అలాంటి జ్ఞానము చేత ఏన భూతానని అశేషణైన సమస్త భూతములను నిశ్శేషముగా. ఇక్కడ చూడండి, భూతాన్యశేషేణ అంటే నిశ్శేషముగా, అంటే మొదట నీ ఆత్మనందు పిమ్మట పరమాత్మనైన నాయందు చూడగలవు. ఇక్కడ పాయింట్ ఇది. అంటే ముందటేమో ఈ తత్వాన్ని చక్కగా నువ్వు తెలిసినటువంటి ఆచార్యుల దగ్గర వెళ్ళి నేర్చుకో అని చెప్పి, ఇప్పుడు ఆ నేర్చుకోవడం ఎలాగా? ఎవరైతే జ్ఞాన ప్రభావము చేత సమస్త భూతములను నిశ్శేషముగా, ఇంకా అన్నీ ఉన్నది ఎలాగా అంటే మొదట నీయందు, అంటే ఇక్కడ నిశ్శేషముగా అంటే ఇంకేది మిగిలిలేదు, మొత్తం నీయందు నువ్వు దర్శించాలి. మరి అలాగే తిరిగి నాయందు కూడా దర్శించు అని చెప్తున్నాడు. అంటే పరమాత్మనైనా నాయందు దర్శించు అంటే చూడగలుగుతావో దానిని నువ్వు తెలుసుకో. ఇప్పుడు అన్ని భూతాలని ముందు తనలో చూడమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము ఆత్మజ్ఞానం గురించి? ఆత్మ అంటే ఎక్కడుందని చెప్తున్నాము? నీలోని ఉన్నది. నీలో ఉన్నదాన్ని నువ్వు గుర్తించు, అంతర్లీనమవు, అంతర్ముఖమవు, ఇంద్రియాలని లోపలికి మలుచు. అది కూర్మాంగాని ఎలాగైతే తాబేలు ఇంద్రియాలను లోపలికి పంపిస్తుందో అలా నీ ఇంద్రియాలను లోపలికి పంపిస్తే నువ్వు నీ లోపల ఉన్నటువంటి పరమాత్మని గుర్తెరుగు. ముందు ఇలా గుర్తించగలిగితే అప్పుడు ఈ అన్ని సర్వభూతముల యొక్క ప్రాణములలో ఉన్నటువంటి నేను ఆత్మ అనేటువంటిది, ఆత్మ అది నీ లోపలే ఉన్నది అని ముందు నీకు అర్థమవ్వాలి. అంటే నీ లోపల నువ్వు సర్వభూతాలని దర్శించగలిగితే ఇవన్నీ తిరిగి నాలో నువ్వు చూడగలవు అంటున్నాడు. అంటే ఇక్కడ రెండుగా చెప్తాము. కారణం ఏంటి? ఒకటి నీలో చూస్తావు అంటున్నాడు, రెండు నాలో చూస్తావు అంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు భేదాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఈ భేదము ఉండకూడదు కదా ఉపనిషత్ ప్రకారం మనకి చెప్పేది. ఎందుకు చూపిస్తున్నాడంటే చూడండి, తత్వజ్ఞానమును ఎరిగినచో మరలా ఇట్టి వ్యామోహంలో చిక్కుకోవు. ఏది నీలో చూసింది అవే పరమాత్మని, ఆత్మని. నాలో చూస్తున్నది కూడా అదే పరమాత్మని. ఈ తత్వాన్ని తెలిస్తే నువ్వు మోహంలో పడవు. అంటే ఏంటి? ఇద్దరిలో ఉన్నది ఒక్కటే. నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్న మాటని నీలో నాలో. ఇప్పుడు మనమేమనాలి? నీలో నాలో అంటే ఎదుటి వాళ్ళల్లోనూ నాలోను ఉన్నది ఒకటే పరమాత్మ. మరి అట్టి పరమాత్మను నీకు తెలుసుకోగలిగితే, ఆ ఎరుకలో నీవు ఉండగలిగితే నువ్వేం చేస్తావు? అప్పుడు ఎలాంటి వ్యామోహాలకే చిక్కుకోవు. వ్యామోహం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ నేను నాది,
నాకు నా వాళ్ళు, ఇదే కదా వ్యామోహం. ఇదిగో ఇలాంటి వ్యామోహంలో నువ్వు పడవయ్యా అని చెప్తున్నారు. అయితే ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో పూర్ణముగా చూడగలవు. అంటే నేను ఎలాగో చుట్టూ ఉన్న ప్రాణులన్నీ నాలాగానే, నాకు ఏ విధంగా అయితే ఓ చిన్న పురుగు వల్ల బాధ కలిగిందో ఎదుటి వాళ్ళకి కూడా ఆ పురుగు వల్ల అలాగే బాధ నాదే కాదు, వాళ్ళకి కలిగితే వాళ్ళది బాధే, వాళ్ళ బాధను నా బాధగా గమనించుకోవాలి, చూడగలగాలి. నాకెట్టేంటి ఎలా నేను ఇతరులని ఏ విధంగా క్షోభ పెడితే బాధపడుతున్నారో వాళ్ళు నన్ను క్షోభ పెడితే నేను అదే విధంగా బాధపడుతున్నానని అర్థమైంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు పెట్టకుండా ఉండాలి కదా. అంటే అన్ని ప్రాణులలో ఉన్నది ఒకటేననేసి భావన నీకు అర్థమైతే అంతా ఒకటే పరమాత్మ. ఈ విధంగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా ఎలాంటి మోహంలో పడతావు? అక్కడెక్కడ మోహానికి తావు లేదంటే ఇక్కడ మోహం అంటే ఏదైనా చెప్పొచ్చు, ఎవరికి ఏ భావన ఉంటే ఆ భావనలోనమాట. నీది నాదనొచ్చు, షడ్వర్గాలు పాపపుణ్యాలు ఏవైనా సరే నువ్వు ఇంకెక్కడ కూడా ప్రవర్తించవు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలోను చూడగలవు. ఇప్పుడు నాలో కూడా నువ్వు చూస్తున్నావు అంటున్నాడు. నాలో చూడడం అంటే ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు? ఆయనలో మనం చూడడానికి జగత్తంతా నిండి ఉన్నదే, వ్యాపకత్వమై ఉన్నది ఆ పరమాత్మే. ఆ పరమాత్మను నువ్వు ఇవన్నీ కూడా పరమాత్మలోనే చూస్తున్నావు. మొదటేమో నీలో లిమిట్గా నువ్వు చూడగలిగే నేను పరమాత్మని అనే భావన నీకు కలిగితే ఈ తర్వాత ఉన్నదంతా పరమాత్మే. అంటే నేను అంతటా పరమాత్మని చూడగలుగుతున్నాను. నేను అంతటా పరమాత్మని చూడగలుగుతున్నానంటే అందరిలో ఉన్నది అదే పరమాత్మ. ఇప్పుడు అర్థమైందా? ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడంటే తరతమ భేదాలు లేకుండా ఉంటాడు, ఎలాంటి మోహంలోనూ పడడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే ఇప్పుడు అర్జునుడు పడింది మోహంలో కదా, నా వాళ్ళు నేను యుద్ధం చెయ్యను అనే మోహంలో పడ్డాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఈ తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి మోహంలో నా వాళ్ళు అనేటువంటి మోహంలో పడకుండా ఉండగలగాలి అని మనకి ఈ శ్లోకం చెప్తా ఉంది. హరి ఓం. నెక్స్ట్ శ్లోకం చూద్దాం, కంటిన్యూ అవుతుంది.